హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్, బ్యాక్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. మీకు ఈజీ మెథడ్లో అర్థం కావాలని చెప్పేసి నేను పార్ట్స్గా వీడియో అనేది పెడతానండి. ఇది వచ్చేసి నేను ప్లెయిన్ పేపర్ పైన చూపిస్తున్నాను. ఫస్ట్గా వచ్చేసి బ్యాక్ కటింగ్ చూపిస్తున్నాను. ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్స్లో ఉండేదేమో ఆపోజిట్లో వేసుకోవాలి. అంటే ఓపెన్ ఉండేది అక్కడ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ మనము 2 మార్కింగ్స్ అనేటివి చేసుకుందాము. ఇది దేనికోసం అంటే హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి కదండి, బ్లౌజ్ పీసెస్ కానీ ఇక్కడ మనకి పేపర్కి కానీ హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇలా నేను 2 లైన్లని మార్కింగ్ అనేది చేసుకున్నాను. పైన లైన్ గీస ఉంది చూడండి, దాని నుంచి మాత్రం మనం కొలత అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ఉక్స్ పట్టి నుంచి చూడండి ఇలా కొలత అనేది తీసుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ మెయిన్ కుట్టు వరకు చూడండి 8.5 వచ్చింది. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కరెక్ట్గా పట్టుకోండి. మీరు ఇలా కరెక్ట్గా పట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ కాజాపట్టి ఉంటుంది కదండి, ఆ కాజాపట్టిని మనం ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకూడదు. అలా లెక్కలోకి తీసుకున్నాం అనుకోండి కొలతలు అటు ఇటుగా అయిపోతాయి. కాజాపట్టిని లెక్కలోకి తీసుకోకుండా పెట్టేసుకోవాలి. మనకు 34 వచ్చిందండి. చూడండి 34 వచ్చింది. ఈ 34లో సగం అంటే 4వ వంతుని తీసుకుందామండి. ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి. ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా తీసుకోండి. మీరు 8.5 వస్తుంది చూడండి. నేను మీకు ఇంతకుముందు ఇక్కడ చూపించాను చూడండి మనకు 8.5 వచ్చింది. ఇక్కడ నేను ఉక్స్ పట్టి నుండి ఇక్కడ మనకు సైడ్ జాయింటింగ్స్ కుట్టు ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా 8.5 ఉంటుంది. అంటే ఈ బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో ఉంది. అలాగే మనకు ఇక్కడ కొలత తీసుకున్న ఈ ఉక్స్ పట్టి నుండి మెయిన్ మన కుట్టు దగ్గర వరకు అక్కడ కొలత తీసుకున్నా కానీ సరిపోతుంది. మొత్తం చుట్టు కొలత కొలవని అవసరం లేకుండా. ఓకేనండి. ఇప్పుడు మనము 8.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డాట్స్ ఉన్నాయి కదండి, ఇవి 2 డాట్స్ కలిపితే మనకు 1 ఇంచ్ అవుతుంది. 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడు పొడుగు. ఇప్పుడు మొత్తం కూడా మనం బ్యాక్ సైడే ఫస్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ పొడవు అనేది ఇలా తీసుకోవాలి. షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు తీసుకోవాలి. కొంచెం లాగి పట్టండి, మరీ ఎక్కువ లాగి పట్టకండి. ఎందుకంటే అవి ఫస్ట్ వాడిన బ్లౌజెస్ కాబట్టి కొంచెం జాగినట్టుగా అవుతాయి. కాబట్టి ఇక్కడ పైన గీత మార్కింగ్ అనేది ఉంది చూడండి, ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మన క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి దానికోసం ఇది ఎక్స్ట్రా ప్లస్ మెయిన్. కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి, ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒకటి పైన ఒక మార్కింగ్ చేసుకోండి. పాదం మందము ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకోవాలి, పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీ బ్యాక్ సైడే కరెక్ట్గా తీసుకోండి. మీ హ్యాండ్ కుట్టు ఇది బ్యాక్ సైడ్ అండి. మనం ఇక్కడ డాట్స్ కోసం పెట్టాం కదా, అక్కడ నుండి ఇక్కడ మీ హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పైన ఒక పాదం మందం డిఫరెంట్తో పైన ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా కోసం కదండి. ప్రతి దానికి కూడా ఎక్స్ట్రా అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, లేదంటే కొలత కిందికి అయిపోయి బ్లౌజెస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 3 ఉందండి. మనకు షోల్డర్ 3 వచ్చింది కాబట్టి టోటల్గా నేను 5 పెట్టుకుంటున్నాను. నెక్ 2 పెట్టుకుంటున్నాను. 2 పాయింట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. 2.5 అంటే మరీ ఎక్కువగా అయిపోయి భుజాలు అనేటివి పడిపోతాయి, షోల్డర్ పడిపోతుంది అంటారు కదండి. అలాంటి వాళ్ళు నెక్ వచ్చేసి 2 పాయింట్స్ 2 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ ఎంత పెట్టుకున్నా ఏం కాదు, 3 పెట్టుకున్నా 3.5 పెట్టుకున్నా సరిపోతుంది. మ్యాక్సిమం 3 షోల్డరు, 2 నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం రౌండ్గా కావాలి డీప్గా అన్న వాళ్ళు నెక్ వచ్చేసి 2 పాయింట్స్ పెట్టుకోండి. పైన 2 పాయింట్స్ పెట్టుకుంటే ఇక్కడ కింద సైడు 2.5 పెట్టండి. పైన 2 పెట్టుకుంటే కింద సైడ్ 2 పాయింట్స్ పెట్టండి. ఇక్కడ కింద మార్కింగ్ ఇలా 2 మార్కింగ్స్ వేసుకోండి. ఎక్స్ట్రా మెయిన్ ఇలా స్కేల్ కంపల్సరీగా వాడాలి అండి. అప్పుడే మనకు క్రాస్గా రాకుండా కరెక్ట్గా వస్తాయి, కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు చంక డౌన్ అనేది డౌట్గా ఉంటుంది కదండి,
చూడండి 5.5 కరెక్ట్గా ఉంటుంది మనకు, ఎందుకంటే ఆది బ్లౌజ్తో ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి. ఇక్కడ హ్యాండ్ కుట్టులు ఇక్కడ చూపెట్టాను కదా మీకు, అది కరెక్ట్గా ఉంటుంది. మీకు మళ్ళీ ఒక డౌట్ అనేది ఉంటుంది, చంక డౌన్ నేను మళ్ళీ మీకు చూపించలేదని చెప్పేసి, దానికోసం ఇక్కడ మనం కింద ఒక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా క్రాస్గా వచ్చింది. ఇక్కడ నెక్ దగ్గర పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకున్నాం అనుకోండి, లాగి పట్టినట్టు అవుతుంది బ్లౌజ్ అనేది. కాబట్టి కింద సైడ్ కొంచెం నెక్ దగ్గర కింద సైడు కొంచెం ఒక 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఉక్స్ పట్టి నుండి హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుండి ఈ హ్యాండ్ కుట్టు లాగి పట్టకండి, కొంచెం అది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు పెట్టుకోండి. చూడండి ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మార్కింగ్ చేసేసేయండి. ఈ మార్కింగ్ని మనము బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదండి, అక్కడ వరకు కలిపేసుకోవాలి దాన్ని. ఇలా మీకు వీడియోలో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ కోసము మీకు ప్లేస్ ఎక్కువగా ఉంటే 2 పెట్టుకోండి, ప్లేస్ మామూలుగా తక్కువ ఉందంటే 1.5 ఇంచెస్ పెట్టుకున్నా కానీ సైడ్ జాయింటింగ్స్కి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ డాట్స్ వచ్చేసి రెండు షోల్డర్ మధ్యలో ఇలా తీసుకోవాలండి. 3.5 తీసుకుంటే సరిపోతుంది పొడవు వచ్చేసి. ఇక్కడ 2.5 నుంచి ఇక్కడ చూడండి 1 ఇంచ్ లోతు కంపల్సరీ ఉండాలి చంక భాగం దగ్గర. ఇలా తీసేసుకోండి, రౌండ్ షేప్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా తీసుకోండి, కరెక్ట్గా వచ్చే వరకు కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర మాత్రము 1/2 ఇంచే రావాలి, 1 ఇంచ్ వస్తే పెద్దగా అయిపోతుంది. ఇలా చూడండి. ఇప్పుడైతే మనము దీన్ని కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కరెక్ట్గా వస్తుందండి. దీన్ని ఇలా రౌండ్గా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వెళ్తుంది చూడండి, క్లాత్లో ఉక్స్ పట్టి కాజపట్టి ఇందులోనే వెళ్తుంది. ఎక్కడ తీసుకోకండి, కరెక్ట్ కొలతలతో ఉంటుంది. ఎందుకంటే 5 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్, కాజపట్టి వచ్చేసి 3 ఇంచెస్, 2.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ పెట్టుకోకుండా 2.5 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. కాజపట్టి అనేది ఇప్పుడు ఎక్కువగా పెద్దగా ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతే షేర్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద సైడ్ ఉంది చూడండి, ఇది ఎక్స్ట్రాది కట్ చేసేసేయండి. మీరు ఇక్కడ కిందది ఎక్స్ట్రా సరి కట్ చేసేయాలి. ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. చూడండి మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది.